హాయ్ అందరికీ, ఈరోజు మీకు చూపిస్తున్న రెసిపీ పచ్చి పులుసు. ఇది అమ్మ చేసిన పచ్చి పులుసు. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. మీరు ట్రై చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు అవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మగ్గించండి. అలాగే సాల్ట్ వేసేసుకోండి. అవి అంతా మెత్తగా చేసుకున్న తర్వాత చింతపండు కూడా నానబెట్టుకొని చింతపండు పులుసు వేసేసేయండి. దాంట్లో వాటర్ కూడా కొంచెం వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. అలాగే పంచదార కూడా వేసుకోండి. 1 స్పూన్ పంచదార వేసుకోండి, సరిపోతుంది. పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి. గరిటెతో ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ ఇది. వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.